వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఎన్టీఆర్ నటించినటువంటి దేవరాం మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ యొక్క కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది చూసుకున్నట్లయితే ఫస్ట్ వీక్లో ఎండ్ అయ్యే సమయానికి 186 కోట్ల షేరు సాధించి ఇండియాస్ టాప్ 10 షేర్ వసూళ్లలో 6వ స్థానంలో నిలిచిందనమాట దేవరాం మూవీ. వీటిల్లో వచ్చేసి మెయిన్గా ఏవైతే అంతకుముందు బాహుబలి 1 క్రాస్ చేయడం జరిగింది, తర్వాత ఆదిపురుష్ని, దాని తర్వాత పుష్పను, తర్వాత వచ్చేసి మిగతా కొన్ని సినిమాలను కూడా క్రాస్ చేయడం జరిగింది. టాప్ మోస్ట్ షేర్ కలెక్షన్స్లో బాహుబలి 2 ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసినటువంటి మరియు ప్రభాస్ నటించినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇండియాస్ టాప్ మోస్ట్ షేర్ వసూలుగా ఫస్ట్ వీక్ షేర్ వసూలుగా నిలిచిందనమాట. తర్వాత మూవీస్ కొన్ని మనం పరిశీలించినట్లయితే తర్వాత RRR సెకండ్ స్థానంలో ఉంది. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి దేవరాం మూవీ 6వ ప్లేస్లో ఉంది. ఈ యొక్క ఇండియాస్ టాప్ మోస్ట్ 10 యొక్క సినిమాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒకసారి బాహుబలి 2 ప్రభాస్ మరియు రాజమౌళి నటించినటువంటి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయినటువంటి బాహుబలి 2 మంచి వసూలు సాధించింది. వరల్డ్ వైజ్గా మొదటి వారంలో ఎండ్ అయ్యేటువంటి సమయానికి 428 కోట్ల షేర్ వసూలు చేసి టాప్ 1లో నిలవడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఎవరైతే తెలుగు ఇండస్ట్రీ స్టార్స్ ఉన్నారో యంగ్ స్టార్స్ ఒకసారి పరిశీలించినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ అనదర్ మూవీ ఏదైతే ఉందో RRR మూవీ దాదాపు ఇండియాస్ టాప్ మోస్ట్ షేర్ వసూళ్లలో సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఈ మూవీ యొక్క వసూళ్ళు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఒకసారి పరిశీలిద్దాం. RRR మూవీ యొక్క రాజమౌళి మరియు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చినటువంటి పాన్ ఇండియా మూవీ మరియు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి మూవీ RRR మూవీ ఎంతో అద్భుతాలు సృష్టించింది. ఎన్టీఆర్ని మరియు రామ్ చరణ్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మూవీ మరియు కలెక్షన్స్ యొక్క వర్షాన్ని కురిపించినటువంటి మూవీ మరియు పాన్ ఇండియా రేంజ్లో తెలుగువాడి సత్తా చూపినటువంటి మూవీ RRR. ఇది ఫస్ట్ వీక్ ఎండ్ అయ్యేసరికి 391 కోట్ల షేర్ వసూలు చేసి టాప్ 2 షేర్ వసూలు యొక్క మూవీగా నిలిచింది. దాని తర్వాత వచ్చేసి ఇంకొక మూవీ చూసినట్లయితే టాప్ 3లో ఉన్నటువంటి మూవీని పరిశీలించినట్లయితే ఈ మధ్య రిలీజ్ అయినటువంటి మల్లా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ మన తెలుగువాడు అయినటువంటి ప్రభాస్ నటించినటువంటి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో టాప్ 10 షేర్స్లో మరియు దూసుకుపోతున్నాయి. వాళ్ళల్లో మన యొక్క తెలుగు వాళ్ళ యొక్క సినిమాలు ఉండటం అనేటువంటిది మనకు ఎంతో గర్వించదగినటువంటి విషయము. ఆయన నటించినటువంటి ఈ మధ్య రీసెంట్గా నటించినటువంటి కల్కి 2898 AD అనేటువంటి మూవీ మరియు అమితాబ్ బచ్చన్ నటించినటువంటి దాని తర్వాత కమల్ హాసన్ హేమా హమీల్ నటించినటువంటి ఈ మూవీ ఇండియా యొక్క బాక్స్ ఆఫీస్ యొక్క కలెక్షన్స్లో ముందంజల్లో నిలిచింది. ఇవి ఒకసారి మనం పరిశీలించినట్లయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వహించినటువంటి మరియు అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్లు మరియు దీపికా పదుకునే నటించినటువంటి ఈ మూవీకి వరల్డ్ వైడ్గా ఫస్ట్ వీకెండ్ ఎండ్ అయ్యే సమయానికి 337.64 క్రోర్స్ రావటం జరిగింది. దాని తర్వాత ఇది టాప్ 3 రికార్డ్ షేర్ ఫస్ట్ వీక్ షేర్గా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా టాప్ 4 చూసినట్లయితే మళ్ళా ప్రభాస్ నటించినటువంటి మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చినటువంటి మరియు నెంబర్ 1 డైరెక్టర్ ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ డైరెక్టర్ కాంబినేషన్లో వచ్చినటువంటి మళ్ళా ప్రభాస్ మూవీనే సలార్ మూవీ కూడా ఇది మూవీ కూడా వరల్డ్ వైజ్గా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. అదే 268.47 కోట్లు వసూలు చేసి టాప్ 4గా నిలవటం జరిగింది. ఇది నా వరుసగా 4వ సినిమా అనమాట. దాని తర్వాత 5వ సినిమా చూసినట్లయితే ఇది కూడా ప్రభాస్ నడిచినటువంటి సినిమానే కావటము ఎంతో అతిశయోక్తి మరియు ఎంతో ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అంశం అన్నమాట. సాహో అనేటువంటిది సుజిత్ దర్శకత్వంలో వహించినటువంటి ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లోనే రిలీజ్ కావడం జరిగింది. ఇది కూడా ఫస్ట్ వీకెండ్ అయిపోయినటువంటి సమయానికి 196.76 కోట్ల షేర్ వసూలు చేసి ఏదైతే టాప్ 10లో ఉన్న షేర్లు నిలిచినటువంటి మూవీస్లలో 5వ స్థానంలో నిలవటం జరిగింది.
ఇంకా దేవరా మూవీ రీసెంట్గా 2024 మార్చి 27న ఎంతో హఠాసంగా రిలీజ్ అయినటువంటి దేవరా మూవీ కొన్ని నెగిటివ్ టాక్స్ వచ్చినా సరే కలెక్షన్స్ యొక్క వర్షాన్ని కురిపిస్తూనే ఉంది. మరియు ఎన్టీఆర్ యొక్క రేంజ్ని మరియు అప్కమింగ్ వచ్చేటువంటి మూవీ అయినటువంటి మూవీ హృతిక్ రోషన్లో నటిస్తున్నటువంటి వార్ మూవీకి హైప్ క్రియేట్ చేసే విధంగా ఈ మూవీ యొక్క కలెక్షన్స్ ఉన్నాయి. ఈ మూవీ ఫస్ట్ వీక్లో ఎండ్ అయ్యేటువంటి సమయానికి 186.21 కోట్లు వసూలు చేసి టాప్ 10లో నిలవడము ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయము మరియు సంతోషకరమైనటువంటి విషయము. దాని తర్వాత అంతకుముందు ఉన్నటువంటి సినిమా ఆదిపురుష్, టాప్ 7లో ఉన్నటువంటి ఆదిపురుష్ సినిమా చూసినట్లయితే ఇది కూడా ప్రభాస్ నటించినటువంటి, ఓం రావత్ నటించినటువంటి పాన్ ఇండియా మూవీ అయినటువంటి ఈ మూవీ వరల్డ్ వైడ్గా 178.45 కోట్లు షేర్ వసూలు చేసి టాప్ 10లో 7th ప్లేస్లో నిలిచింది. దాని తర్వాత వచ్చేసి ఏదైతే ఉందో మరలా మన తెలుగు వారైనటువంటి ప్రభాస్ మరియు రాజమౌళి కాంబినేషన్లో వచ్చినటువంటి ది బాహుబలి బిగినింగ్ మూవీ ఫస్ట్లో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ ఫస్ట్ వీక్లో 122.5 కోట్లు వసూలు చేసి ఇది కూడా టాప్ 10 షేర్స్లో 8th ప్లేస్లో నిలవడం జరిగింది. ఇంకా మిగతా మూవీస్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే సైరా నరసింహ, మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ మూవీ 107 కోట్లతోటి 9వ ప్లేస్లో నిలవటము విశేషము. అదేవిధంగా పుష్ప ది రైస్, అంతలక్కల పుష్పమాన్య సృష్టించినటువంటి పుష్ప 105 కోట్లతో షేర్ వసూలు చేసి ఎంతో అద్భుతాన్ని క్రియేట్ చేసింది. టాప్ 10 ప్లేస్లో నిలవటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వీడియోలో మనం చెప్పినటువంటి విషయంలో భాగంగా ఏదైతే ఉందో దేవరా మూవీ బాహుబలి అంటే ప్రభాస్ హీరోగా రాజమౌళి కాంబినేషన్లో వచ్చినటువంటి ది బిగినింగ్ మూవీని క్రాస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆదిపురుష్ని కూడా క్రాస్ చేయడం జరిగింది. అదేవిధంగా పుష్ప మూవీని కూడా క్రాస్ చేసి టాప్ 6లోకి దూసుకుపోయినటువంటి దేవరా మూవీ భవిష్యత్తులో మున్ముందు ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో మనము వేచి చూడక తప్పదు. ఏదేమైనా సరే నెగిటివ్ టాక్ వచ్చినప్పటికి కూడా ముందుకు దూసుకుపోతున్నటువంటి దేవరా మూవీ ఇంకా మరింత కలెక్షన్స్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి దసరా సెలవుల వల్ల ఇంకా రోజుకి కలెక్షన్స్ పెరిగేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క సినిమా యొక్క కలెక్షన్స్ విషయంలో బాలీవుడ్లో రిలీజ్ చేసినటువంటి కరణ్ జోహార్ కానీ, తెలంగాణ మరియు సిడెడ్ ఏరియాలో రిలీజ్ చేసినటువంటి ఎవరైతే మన దిల్ రాజు ఉన్నాడో మరి మిగతా నిర్మాతలు ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఎందుకంటే 7వ రోజుతోనే వాళ్ళ యొక్క ఫుల్ వాళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చింది. ఇప్పుడు వచ్చే మొత్తము లాభాలు కాబట్టి ఎంత వస్తాయి అనేటువంటిది లెక్కలేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు చాలా ఫుల్ ఖుషిగా ఉన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ మరియు సినిమా డైరెక్టర్ కొరటాల శివ వీళ్ళందరూ రోజు ప్రెస్ మీట్లు పెడుతూ వాళ్ళ యొక్క సంతోషాన్ని వెలువచ్చుకుంటున్నారు. ఏదేమైనా సరే ఈ విధమైనటువంటి తెలుగు మూవీలు పాన్ ఇండియా రేంజ్లో ఈ విధమైనటువంటి షేర్ వసూలు చేయటం అనేటువంటిది మన యొక్క కాన్ఫిడెన్స్కి మన యొక్క స్టామినాకు అద్దం పడేటువంటి విషయంగా మనము పరిగణించవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.